ఏంటి అంత హుషారుగా చర్చికి రెడీ అయిపోతున్నావు? నేను అనుకున్న దాంట్లో లాభం వస్తే చర్చికి వెళ్ళి కానుక వేసుకుని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. అందుకే ఒకసారి పాస్టర్ గారిని కలుద్దామని త్వరగా వెళ్ళి సమయం ఇమ్మందాం అనుకుంటున్నాను. మొన్న శారా విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించావు. తనతో ఇంకా మాట్లాడిన మనసులో ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు చర్చికి వెళ్ళి కానుక చెల్లిస్తానంటున్నావు. మత్తయి 5:22లో తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనవునని రాయబడి ఉంది. అంతేకాదు, సహోదరుతో సమాధానం లేని నీ కానుక ఆయన అంగీకరించడు. నీ సహోదరులను ద్రోహులు వ్యర్థులు అనకూడదని, అర్పణ అర్పించే దానికంటే ముందు నీ సహోదరులతో సమాధాన పడాలని, అప్పుడే నీ అర్పణ యేసయ్యకి అంగీకారం అవుతుంది కదా. ఎప్పుడు ఇతరుల తప్పులు వెతుకుతూ వారి గురించి తప్పుగా మాట్లాడుతూ నువ్వు చేసే భక్తి ఆయనకి ఇష్టం కాదు. నువ్వు ఇచ్చే కానుక ఆయన అంగీకరించలేడు. మొదట వెళ్ళి నువ్వు శారాతో సమాధానపడు, అప్పుడు నీ కానుక దేవునికి అర్పించు.